నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ నల్లమూర్తి చక్రవర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం ఆనంద్ గారు. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పర్యటన మీరు కూడా చూసే ఉంటుంటారు. ముఖ్యంగా ఏదైతే నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కేంద్రం నుంచి జీవో రాలేదు అని చెప్పేసి కూడా ఇటు స్పీకర్ గారు చెప్పారు. లేదు జీవో వచ్చిందని చెప్పేసి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో కాపీ అయితే చూపించారు. కాకపోతే ఆ జీవో కాపీ మీద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఆ జీవో కాపీ గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదో తీసుకొచ్చిన జీవోనే అదే జీవోని చూపించారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నిజంగా ఎన్ని జీవో కాపీలు వచ్చినాయి కేంద్రం నుంచి, ఇటు నాబార్డ్ నుంచి ఎంత రుణం తీసుకొచ్చినారు, ఎన్ని మెడికల్ కళాశాలలు వచ్చినాయి, దానికి రుణం ఎంత కేటాయించారు, ఓవరాల్గా ఇష్యూ మీద పెద్ద యుద్ధం అయితే నడుస్తూ ఉంది. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ఒక టీ కప్పులో సృష్టించిన తుఫాను. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సగం సీట్లని ఆయన డొనేషన్లకి, ఫీజులకి ఇచ్చేయటం జరిగింది. కారణం ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ నడిపించడం ప్రభుత్వం చేత కాదు, దే షుడ్ బి సెల్ఫ్ సస్టైనింగ్. కాబట్టి సగం సీట్లు మెరిట్, కన్వీనర్ కోట అంటారు, వాటి సగం సీట్లు దాంట్లో ఇస్తే మిగిలిన సగంలో ఒక 35% సీట్లు ఎంతండి, 12 లక్షలు ఫీజు 35%, ఇంకో మిగిలిన 15% ఎన్ఆర్ఐ కోట 20 లక్షలు, ఇంకొంత ఫ్లెక్సిబిలిటీ. ఆ విధంగా చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది, మొత్తం ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు సీట్లు అని. నా వాళ్ళు వైసీపీ ఓడిపై టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ వరకు మేము పీపీపీ మోడల్లో వెళ్తాం అంటే, ఈ పీపీపీ మోడల్లో వెళ్తే కట్టిన వాళ్ళకి ఈ ఫీజుల ద్వారా డబ్బులు చెల్లించే మార్గం చేస్తాం అంటే ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారు. అసలు విషయం ఏంటంటే రాష్ట్రాన్ని పీడించే సమస్యలు చాలా ఉన్నాయి, చాలా స్కామ్లు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం దుర్మార్గమైన స్కామ్లు, అవినీతి చేసిందని భారీ ఎత్తున ప్రచారం చేసి ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఫామ్ అయి 164 సీట్లు గెలిచారు. ఒక లిక్కర్ స్కామ్ మీద ఏదో తూతు మంత్రంగా ఏదో చేస్తూనే ఉంటున్నారు. కానీ మనకి ఈరోజు కూడా లిక్కర్ స్కామ్లో కూడా ఈరోజుకి మనకు వీ డోంట్ నో, ప్రజలు అడుగుతున్నారు అసలు మీరు ఏమన్నా చేస్తారా, దీన్ని ముందుకు తీసుకెళ్తారా అనేది అనుమానాస్పదే. మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారి మీద కానీ సరైన ప్రాసిక్యూషన్ జరగట్లేదు అనేది ఒక వాదన. దీనికి 5-10 ఇంతల రెట్టు ఎలక్ట్రిసిటీ స్కామ్ అంటే భారీ ఎత్తున దోపిడీ. ఒక పక్క సెకీ అదాని 1,00,000 కోట్లని గత టీడీపీ ప్రభుత్వం హైకోర్టు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు అవినీతి అనేది అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. దాని గురించి మాట్లాడరు. ఈ మధ్య మళ్ళీ షిరిడి సాయి అనే కంపెనీకి 89% కరెంటు కాంట్రాక్ట్లు ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయల నష్టం అక్కడ జరుగుతుంది. సోలార్ విద్యుత్తులో ఒక పక్క మీకు సెకీ అదాని మీకు తెలిసిందే ₹2.51కో ₹2.53కో కొన్నారు విద్యుత్తు. యాక్సిస్ ఎనర్జీ అని చెప్పి మొన్న 3.5, ఇప్పుడు కొత్తగా మళ్ళీ సోలార్ కాంట్రాక్ట్లు ₹3.11, ₹3.20 అట్లా కొంటున్నారు. ఇసుక స్కాము, ఇసుకలో దోపిడీ ఏమైందో మనకు తెలియదు. ఏమంటే ఇవన్నీ కాక ప్రజలకు నానా రకాల సమస్యలు ఉన్నాయి. విద్య సరిగ్గా అందట్లేదు, వైద్యం సరిగ్గా అందట్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే లంచం లేకుండా పని జరగదు, రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీసు లంచం తీసుకునే ఎంఆర్ఓ ఆఫీసు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు, మరి ఇతర రాష్ట్రాలు ఎట్లుందో నాకు తెలియదు, నాకు తెలిసింది 2 తెలుగు రాష్ట్రాలు, మీకు ఉండదు. ఇన్ని సమస్యలుంటే 17 మెడికల్ కాలేజీకి 150 విద్యార్థులు సంవత్సరానికి. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇష్యూ, నేను కాదనట్లేదు. సమస్య, అంశం, ఒక 100 అంశాల్లో అదొక అంశం. దాని మీద ఇంత భారీ రచ్చ ఏంటంటే జస్ట్ టు డైవర్ట్ పీపుల్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అన్ ఇష్యూ. వై ఐ సే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇష్యూ అంటే, నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సగం సీట్లు ఆయనే ప్రైవేటైజ్ చేశారు, అక్కడే ప్రైవేటీకరణ జరిగిపోయింది. ఈ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ వరకు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఆయనే పూర్తి చేయలేకపోయాడు. రైట్ నౌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇది వర్తిస్తుంది. దే ఆర్ సో బ్యాంక్రప్ట్, దే హ్యావ్ నో మనీ. ₹1 ఉంటే రాష్ట్రం దగ్గర 30 పైసలు జీతాలకు ఇస్తున్నారు, 30 పైసలు ఇంట్రెస్ట్ కడుతున్నారు, తెచ్చిన అప్పుల మీద ఇంట్రెస్ట్ కడుతున్నారు. 30 పైసలు ఉచితాలు, ఫ్రీ బస్ అంటారు, ఫ్రీ సిలిండర్ అంటారు, అమ్మఒడి అంటారు, ఇంకోటి అంటారు. ఉచితాలకు ఇంకో 30%. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నయా పైస లేదు. ఈ నేపథ్యంలో కొన్ని పనికిరాని అసలు అర్థం లేని స్కీములు, P4లని, దానికి అసలు ప్రభుత్వానికి ఎటువంటి భూమిక లేదు.
దెన్ దే బ్రింగ్ అప్ దీస్ ఇష్యూస్. ప్రజా ఉద్యమం, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం రాబోతుందంట దీని గురించి, ఈ కాలేజీల గురించి, విచ్ ఈస్ హాస్యాస్పదం. టీడీపీ చేసేది పీపీపీ, నేను ఐఎమ్ ఆల్ ఫర్ ప్రైవేటైజేషన్, బట్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు హైలైట్, మీకు చూపించాలనేది ఏంటంటే ద హిపాక్రసీ ఆఫ్ బోత్ దీస్ పార్టీస్. దే ఆర్ జస్ట్ జనాలను ఎర్రోళ్ళు అనుకుంటే ఎట్లా? అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఇప్పుడు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన అనేది సక్సెస్ అయిందంటారా? దీనివల్ల వైసీపీకి ఒక మైలేజ్ వచ్చిందా? ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు అన్నది కూడా ఒక వాదన. అదేంటంటే రేపు నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు మెడికల్ కళాశాల విషయంలో టెండర్లు అయితే తీసుకున్నారో ఆ టెండర్ని మళ్ళీ రద్దు చేస్తా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్లకు భరోసా, జగన్మోహన్ రెడ్డి రాడు, ఇంకో 15 సంవత్సరాలు మనమే పవర్లో ఉంటాం అనే భరోసా ఇస్తున్నాడా అనేది కూడా చర్చ. నిజంగా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడైనా గ్యారంటీ చెప్పలేం మనం, ఆయన రేపు సీఎం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి నేను వస్తే కాంట్రాక్టర్ను రద్దు చేస్తానడం కరెక్టే అంటారా? చాలా తప్పు. ప్రభుత్వ పరంగా వాళ్ళు కొన్ని, ఇది ఫ్యూడల్ సామ్రాజ్యం కాదు కదా. మన మహారాజులో రాచరికం, ఫ్యూడల్ వ్యవస్థలు పోయాయి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంటే పాలసీ మేక్ ఈజ్ రన్నింగ్ ప్రాసెస్ కదండి. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్న రైట్, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అది పాలసీ మేకింగ్ లో వచ్చేస్తుంది. ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు తర్వాత. ఇప్పుడు మీకు చాలా కాంట్రాక్ట్ అదే అవుతున్నాయి కదా. ఇప్పుడు 2014 to 19, 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సోలార్ పవర్కి జాపనీస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రద్దు చేశారు. రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. 9,000 కోట్ల పెనాల్టీ, 9,000 కోట్ల రూపాయల పెనాల్టీ. గవర్నమెంట్ పెయిడ్ 9,000 crores. కెన్ యూ ఇమాజిన్? సో అది మూర్ఖత్వానికి పరాకాష్ట. మోడీ గారు కూడా చెప్పారు, ఈ పిచ్చితనం చేయకు, భారతదేశం రెప్యుటేషన్ పాడైపోతుంది, చేయకూడదు అనేది. దట్ ఈస్ ఏ వ్యాలిడ్ ఇష్యూ మీరు రేజ్ చేసి. బట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా బాధ్యతగా ఉండాలి ఒప్పందాలు చేసుకునేటప్పుడు. ఓకే, 25 సంవత్సరాల ఒప్పందం అనేది నా ఒపీనియన్లో దుర్మార్గం అండి. వన్స్ అపాన్ ఎ టైం మీకు సోలార్ పవర్ 15, 16, 17, 18 రూపాయలు యూనిట్ ఉండేది, ఇప్పుడు 2 రూపాయలకు వచ్చింది. అండ్ డే టైం మీకు తెలుసో లేదో, లిటరలీ ఫర్ నెక్స్ట్ టు నథింగ్ 50 పైసలు కూడా దొరుకుతుంది డే టైం సోలార్ పవర్ ఇన్ ద మార్కెట్లో కొంటే. వీళ్ళు 25 సంవత్సరాలకి ఇట్ వెరీ ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్ తీసుకొని 20 సంవత్సరాలు కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఏ హ్యూజ్ ప్రాబ్లం. సో మీరు అడిగేది ఏంటంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం. సో గవర్నమెంట్ ఏదైనా ఒప్పందం చేసుకుంటే ఇట్ హ్యాస్ టు బి ఆనర్డ్. బట్ ఇట్లా మరి బాధ్యత రాహితంగా ఒప్పందాలు చేసుకుంటే దిస్ ఈజ్ వేర్ పీపుల్ కమ్ ఇన్ టు పిక్చర్. ప్రజలంటే ఎంతో కాస్త భయం ఉండాలి పాలకులకి. బట్ ఆయన చేస్తే నేను తరిమి కొడతా అంటే అనేది సరైన పద్ధతి కాదు. ఓకే, రైట్. బట్ ఎనీవే దే విల్ ఆల్సో గో టు కోర్ట్, రైట్. మన ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోలేదు, మన పాలనా వ్యవస్థ చచ్చిపోలేదు. మన పాలనా వ్యవస్థలో దెర్ స్టిల్ చట్టసభలు ఉన్నాయి, పాలకులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చక్రవర్తి గారు, ముఖ్యంగా హైకోర్టు కూడా దీనికి సమాధానం ఇచ్చింది. పీపీపీ సరైందే, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి, అదేవిధంగా ప్రభుత్వ నిధులతో నిర్మించాలంటే కూడా ఎన్నో ఏళ్ళు పడుతుంది, ప్రభుత్వ విధానం సరైందే అన్నట్టు కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. నిజమేనా? కరెక్ట్. నేను హైకోర్టు వ్యాఖ్యలు చూడలేదు, నిజమేనా అనేది నాకు తెలియదు. ఇఫ్ యూర్ సే దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ పీపీపీ. దాన్ని పారదర్శకంగా చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే ప్రైవేటైజేషన్ అంటే ప్రజల్లో ఈ అపోహలు, అనుమానాలు ఈ ప్రైవేటైజేషన్ మీద ఎందుకు వస్తున్నాయి అంటే ప్రైవేటైజేషన్ పేరున వాళ్ళ చుట్టాలకి, పక్కాలకి, స్నేహితులకి ఇచ్చుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు భారతదేశంలో ఎయిర్పోర్టు ఒక కంపెనీకి 2, 3 మించి ఉండకూడదు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే అంది. దాని తర్వాత సగం అదానికి వెళ్ళిపోయాయి. జస్ట్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చాలా వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా చాలా స్టీల్ ప్లాంట్స్ ప్రైవేటైజ్ చేద్దామని ఆలోచన ఉంది. అందరికీ అనుమానమే, ప్రైవేటైజ్ చేస్తారా, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారా? దే హ్యావ్ మెనీ వేస్ టు డూ ఇట్. ఇది టెండర్లు ట్వీక్ చేసి, పోటీ రాకుండా బెదిరించి రకరకాలుగా చేస్తున్నారు. అది ఇట్స్ అ బిగ్గర్ ప్రాబ్లం. సో పీపీపీ పేరు చెప్పి మళ్ళీ వాళ్ళ కాంట్రాక్టర్లకి, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసే వాళ్ళకి, ఆ పవర్ ప్రాజెక్టులు చేసే వాళ్ళకి ప్రతి పార్టీకి ఒక 5-6 కాంట్రాక్ట్ ధనిక వ్యాపార సంస్థలు ఈ పార్టీలని కాపాడుతున్నాయి. మళ్ళీ వాళ్ళకే ఇచ్చారనుకోండి, దానివల్ల సమాజానికి లాభం ఉండదు. ఇట్ హ్యాస్ టు బి, ఐఎమ్ ఏ క్యాపిటలిస్ట్, ఐ ప్రమోట్ ఫ్రీ మార్కెట్, స్వేచ్ఛగా.
కానీ పారదర్శకంగా ఎవరైతే హైయెస్ట్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఇస్తే దెన్ లాట్ ఆఫ్ గుడ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఏపీలో 17 మెడికల్ కళాశాలలో ఏ కళాశాల పూడుతున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి. వాళ్ళేమో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని చెప్పేసి వీళ్ళు, లేదు మేము కట్టామని చెప్పేసి వాళ్ళు, ఈ రకంగా తానా అంటే తందానా అంటున్నారు. అదేవిధంగా ఒక మెడికల్ కళాశాలలో విద్యార్థులకు క్లాసులు జరగట్లేదని, అక్కడ ట్రీట్మెంట్ లేదని, పేద ప్రజలకేమో అక్కడ కనీసం చికిత్స కూడా జరగట్లేదని చెప్పేసి కూడా నానా హంగామా చేస్తున్నారు. మీరేమంటారు దీన్ని? దాంట్లో కొంత వాస్తవం ఉంది, కొంత లేదు. ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలు అయితే తెరిచారుగా, మా విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. అండ్ దెన్ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 3 గ్రాంట్ చేస్తే 60% కేంద్ర ప్రభుత్వ ఫండ్స్, 40% మన రాష్ట్ర ప్రభుత్వంతో. సో అవి బాగానే సాగాయి, ఎందుకంటే దిస్ లాట్ ఆఫ్ మనీ దట్ ఈస్ కమింగ్ త్రూ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాబార్డ్ ఫండ్స్, దెన్ ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీము నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసింది. ఏది అప్పు తీసుకుని వడ్డీ లేని అప్పు, వాటితోటి మేము కట్టే ప్రయత్నం చేసాం, వీళ్ళు అనవసరంగా దీన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని. అయితే ఈ కాలేజ్ ఒక్కొక్కదానికి 500 కోట్లు అంచనా వేసినా కూడా 8,500 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. ఆయన పూర్తి చేయలేదు కదా ఇన్ 5 years. నౌ దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ యాజ్ టు ఆయన తెచ్చిన డబ్బులో ఎంత మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టారు, ఎంత తెచ్చారు అనేది ఈ ప్రభుత్వం చెప్పట్లేదు, ఆయన చెప్పట్లేదు. అదే కదా. అండ్ ద కన్ఫ్యూజన్ ఫర్ పీపుల్ ఇస్, ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అయిపోతుంది. ఈ 17 కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఈ 3 కాలేజీలకు ఇంత ఇచ్చింది, మేము నాబార్డ్ నుంచి 400 కోట్లు తెచ్చాము, ఈ సెంట్రల్ స్కీమ్ నుంచి 0 ఫ్రీ లోను 50 సంవత్సరాల వరకు వడ్డీ కట్టకుండా ఈ 1000 కోట్లు తెచ్చాం. అదేమి చెప్పరు, ఊరికే బురద చల్లుకోవటం. అండ్ ఇప్పుడు నందు గారు లాంటి వాళ్ళు వచ్చిన అడిగితే మాకు తెలియదు, ఐ డోంట్ నో. మీరు పారదర్శకంగా ఏది చెప్పారండి ప్రభుత్వాలు, ఏమండి? ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 లక్షలు 12 లక్షల కోట్లు అప్పు అన్నారు. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు 7 లక్షలు 8 లక్షలు అంటారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఆ 10-12 కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు 7 ఎందుకు అంటున్నారంటే వీళ్ళు చెప్పరు, వీళ్ళు చేసే అప్పులు. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. వీళ్ళున్నప్పుడు వీళ్ళు దాచిపెడతారు, వాళ్ళు దాచిపెడతారు. జనాలు ఏమైపోవాలో తెలియదు. కాబట్టి వీ డోంట్ హ్యావ్ ట్రాన్స్పరెన్సీ. హౌఎవర్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు. సార్ కొన్ని పూర్తి చేశారు కాదనట్లేదు. ఐ థింక్ ఇంకా 12 కాలేజీలు ఏవో అటు ఇటుగా ఉన్నాయి, చాలా వరకు పూర్తి. కానీ ఆయన నిన్న నిలబడి ప్రసంగం ఇచ్చిన కాలేజ్ కూడా ఒట్టి మనకు గోడలే కనిపిస్తున్నాయి. బట్ ఖర్చు గోడల్లో ఉండదు. భూమి ఎట్లాగో ప్రభుత్వ కాలేజ్, ప్రభుత్వ భూమి. The real expense is equipment. Right? Each college is estimated to cost 500 crores. మీకు బిల్డింగ్ 20 కోట్లు కూడా అవ్వదు. It is actual expenditure is equipment that you use in the hospital. ఆయన పూర్తి చేయలేకపోయాడు. అండ్ మీరు ఇందాక అడిగిన ప్రశ్న, ఈ ఆసుపత్రిలో స్టాఫ్లు అంటే ఏ ఆసుపత్రిలో కూడా లేరండి స్టాఫ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. They don't have people. They are in a very bad state. They don't have teaching staff. మీకు ముఖ్య పట్టణాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ లేకుండా మీరు తీసుకుపోయి మారుమూల ప్రాంతాల్లో పెడితే మీకు టీచింగ్ స్టాఫ్ ఉండదు, సరైన చదువు రాదు, వెళ్ళటానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఇవాళ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ ఇస్ సో గుడ్, ఇట్స్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ స్టాఫ్ టు వర్క్ ఇన్ మెడికల్ కాలేజెస్, ఆ జీతాలకి పనిచేయడానికి. సో ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం. అండ్ ఐ థింక్ ప్రైవేటైజేషన్ క్యాన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు యూపీలో viability gap funding, there is a scheme from central government which funds the viability gap funding for PPP based medical colleges. నా అనుమానం ఏంటంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఆ స్కీమ్ చూసి అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఐ థింక్ దేవ్ ఇంట్రడ్యూస్. వాట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ఏమంటుందంటే దాంట్లో సబ్ స్కీమ్ 1, సబ్ స్కీమ్ 2 అని ఉంది. ఒక దాంట్లో 30% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కట్టడానికి అయ్యే ఖర్చులో 30% ఇస్తారు, ఇంకో దాంట్లో 40% ఇస్తారు. సో డిపెండింగ్ ఆన్ విచ్ స్కీమ్ యూఆర్ అప్లైయింగ్ టు. సో ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు 500 కోట్లు అనుకోండి, దాంట్లో 40% అనుకున్నా కూడా 200 కోట్లు కేంద్రం నుంచి వస్తే గబగబా అయిపోతాయి పనులు. బట్ టీడీపీ గవర్నమెంట్ డిడ్ నాట్ సే ఇట్. నేను మన భారతదేశంలో ఇంకెక్కడన్నా పీపీపీ ప్రాతిపదికన మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయంటే టకటకటక అన్ని యూపీ నుంచి వచ్చేసాయి. ఒక 7-8 కాలేజీలు ఉన్నాయి యూపీలో దట్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది స్కీమ్ అండర్ పీపీపీ ఫర్ మెడికల్ కాలేజ్. ఓన్లీ ఇఫ్ యూ డూ పీపీపీ ఫర్ మెడికల్ కాలేజెస్ కట్టడానికి అయ్యే ఖర్చులో కేంద్రం 30-40% వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది. మరి వీళ్ళు ఇంతవరకు చెప్పలేదు. నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ కేంద్రానికి ఎందుకు క్రెడిట్ ఇవ్వటం, అంత మనమే కొట్టేద్దాం అనుకుంటారు, మరి ఏంటో తెలియదు. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. బట్ ఇఫ్ యూ వాంట్ దీస్ కాలేజెస్ టు ఫినిష్, ఓకే, then do whatever is needed. If PPP helps, then do PPP.
దానివల్ల ఏదో కొంపలు మునిగిపోతాయని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు నేను ఇంకో స్టెప్ ఫర్దర్ పోయి ఇవాళ మెడికల్ గవర్నమెంట్ ఆసుపత్రులు భయంకరంగా ఉన్నాయి పనితీరు. యూ జస్ట్ ప్రైవేటైజ్ ఇట్ కంప్లీట్లీ. ఇప్పుడు మీ విద్యార్థులకు ఒక ప్రైవేటైజ్ చేసినంత మూలంగా విద్యార్థులకు ఎటువంటి నష్టం లేదు కదా, ఎందుకంటే 50% ఇస్ ఫిక్స్డ్, మెరిటే కదా 50%. మిగిలిన 50% జగన్మోహన్ రెడ్డి గారే డొనేషన్ చేశారు. సో లీవ్ దట్ 50% ఇన్. ప్రైవేటైజ్ చేస్తే నష్టం, ఎటువంటి నష్టం లేదు. 1, 2 హాస్పిటల్ సైడ్ మెడికల్ కాలేజ్, మళ్ళీ దానికి అనుబంధ హాస్పిటల్ ఉంటుంది. దాంట్లో ఎట్లా మీరు ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటున్నారు కదా ప్రజలకి. ఇప్పుడు గతంలో 5 లక్షలు ఎంత ఉండే, ఇప్పుడు 25 లక్షలకు తీసుకెళ్తా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్. 25 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత యూ మేక్ షూర్ మీరు ప్రైవేటైజ్ చేసేటప్పుడు దాంట్లో కండిషన్ ఏంటంటే ప్రభుత్వ ఇన్సూరెన్స్తో వచ్చే పేషెంట్స్ అందరినీ మీరు ట్రీట్ చేయాలి. ఆ కండిషన్ పెట్టుకోండి, సరిపోయింది. ఇంకెందుకు ఏంటి ఈ హైపర్ వెంటిలేషన్, ప్రైవేటైజేషన్? అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసేదాన్ని ప్రైవేట్ వ్యాపారాలే. ఆయన సాక్షి పత్రిక దగ్గర నుంచి, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి, ఆయన సండూరు పవర్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ వ్యాపారాలే. ప్రైవేటైజేషన్ దుర్మార్గం 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 అంటే ఆయన మళ్ళీ వాళ్ళు చేసేది అదే, వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఏదో భారతదేశంలో ప్రైవేటైజేషన్ అంటే ఒక బూత్ పదంలా చూస్తున్నారు, విచ్ ఈజ్ వెరీ ట్రబ్లింగ్. ప్రభుత్వంలో ఉంచితే సమస్య ఏంటంటే నందు గారు, వెన్ దీస్ జాబ్స్ ఆర్ సెక్యూర్, మీకు అసలు జాబ్ పోద్ది అనే ఢోకా లేదు, ఇంకోటితో పోటీ పడాల్సిన అవసరం లేదు, జీతం గ్యారంటీ, ఎందుకు పనిచేస్తాం? దట్ ఈస్ వై ఇట్ ఈస్ హైలీ ఇన్ఎఫిషియంట్ సెక్టర్, అండ్ దట్స్ ప్రిసైజ్లీ ద ప్రాబ్లమ్, అండ్ సమ్ ఆఫ్ పీపుల్ డోంట్ సీ ఇట్ దట్ వే. ఓకే. అండ్ ఐల్ జస్ట్ కంక్లూడ్ ఇట్ క్విక్లీ. ద ఫ్లిప్ సైడ్ ఇస్ వాట్ దే సేస్, మరి ప్రైవేట్ సెక్టర్లో దోపిడీ. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోతే మనకు తెలిసి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఏది విపరీతమైన రేట్లు వేసి ప్రజలు దోచుకోవడం, అందరు గగ్గోలు పెడుతున్నారు, తెలిసిన విషయం. కొంత మార్పులు వస్తున్నాయి, కొన్ని దే ఆర్ ఫిక్సింగ్ సమ్ రేట్స్ ఫర్ సర్టన్ ప్రొసీజర్స్. చాలా హాస్పిటల్ మీరు ఎలాగానే ఈ సర్జరీ అంటే వాడు ముందే మొత్తం రాసి ఇది ఇంత అవుద్ది అని చెప్పేస్తారు. ఈ గొడవ మూలం దెన్ యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఆర్ యూ గో టు అనదర్ హాస్పిటల్. చాలామంది ఇంకొక ఆసుపత్రికి వెళ్ళి దే విల్ గెట్ ఎ సెకండ్, ఎంత అవుద్ది ఖర్చు అనేది పోల్చుకొని చేస్తారు కొంత వరకు. ద అదర్ బిగ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఆర్ నాట్ ఎనఫ్ హాస్పిటల్స్ నార్ మెడికల్ కాలేజ్. ఎప్పుడు వచ్చేయండి 10-15 ఏళ్లలో హార్డ్లీ ఎనీ మెడికల్ కాలేజెస్ that are coming because it is not profitable. We've made it so. ఇప్పుడు 500 కోట్లు అండి, ప్లస్ లాభం తీసుకోవద్దు అంటుంది మన చట్టం. మన చట్టం ప్రకారం లాభం తీసుకోవద్దు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా. 500 కోట్లు పెట్టి ఎందుకు కడతారు? సో దీస్ ఆర్ ఆల్ వెరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.